హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. 2018లో కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా ఎల్బీ నగర్ ప్రజలు 30,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గుర్తు చేసుకున్నారు. మీరు ఎంపీగా గెలిపిస్తే పీసీసీ అధ్యక్షునయ్యాను, ఆ తర్వాత సీఎం అయ్యా అని కృతజ్ఞతలు తెలిపారు. 40 ప్రాజెక్టులు చేపట్టింది జీహెచ్ఎంసీ. దాంట్లో 34 కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు 35 మనం ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. 2050 లక్ష్యంగా హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది కాంగ్రెస్, దాన్ని విస్తరించేది కూడా కాంగ్రెస్ సర్కారే అన్నారు. 40 నుంచి 50,000 కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. 354 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందని సీఎం చెప్పారు. విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. 2018లో కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా ఎల్బీ నగర్ ప్రజలు 30,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గుర్తు చేసుకున్నారు. మీరు ఎంపీగా గెలిపిస్తే పీసీసీ అధ్యక్షునయ్యాను, ఆ తర్వాత సీఎం అయ్యాను అని కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్యంగా హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది కాంగ్రెస్, దాన్ని విస్తరించేది కూడా కాంగ్రెస్ సర్కారేనని అన్నారు. 40 నుంచి 50,000 కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. 354 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుందని సీఎం చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు 194 కోట్లతోని బైరామల్గూడ లెవెల్ 2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా, రోడ్ల విస్తరణే కాకుండా, హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు నగరంలో పేదలు, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని, గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. ఈనాడు ఫేజ్ 2 మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి మైలార్దేవరపల్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ